హాయ్ అండి, నేను ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి చూపిస్తాను మీకు. ఎందుకంటే మన ఇంట్లో ఎప్పుడైనా హడావడిగా కూరగాయలు లేనప్పుడు, హడావడిగా ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు, కూర ఏది లేదనుకోండి, ఎగ్స్ ఉంటే మన ఇంట్లో ఆల్రెడీ మనకి ఇంట్లో చక్కగా పిల్లలు ఇష్టంగా తినే ఎగ్ రైస్ చేసుకోవచ్చు అనమాట. అయితే నేను ఏంటంటే ఈరోజు ఇద్దరికి సరిపడా చేస్తున్నాను. పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలా సన్నగా తరుక్కొని పొడుగ్గా, ఒక 8 పచ్చిమిర్చి ఇలా చీలికలా చీర్చుకొని, ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక స్పూను గరం మసాలా, అంటే ఇది మనం బిర్యానీ పొడి అన్నమాట అండి. ఒక స్పూను, చిన్న స్పూన్తో స్పూన్ కారం, చిన్న స్పూన్తో స్పూను గరం మసాలా పొడి, అన్నీ ఇందులో ఉంటాయండి. చెక్క, లవంగి, ఎలాచి, తర్వాత మిరియాలు కూడా ఉంటాయి అనమాట. స్పైసీగా ఉంటుంది ఈ పొడి. ఓకేనా, ఇదే మనం పచ్చళ్ళలో వేస్తాము ఈ పొడి. తర్వాత దీనికి కావాల్సిన సామాన్లు ఇంకేం అవసరంలా, 4 ఎగ్స్ అండి. ఇద్దరు కాబట్టి ముగ్గురైనా తినచ్చు. ఇది ఆల్రెడీ సాల్ట్ ఇందులో వేసాము. మనం రైస్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకో సాల్ట్ వేసుకొని మనం చేసుకోవచ్చు అనమాట. ఇది చాలా బాగుంటుందండి. ఎగ్స్ ఉంటాయి ఇంట్లో మనకి, కూరగాయలు అయినప్పుడు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేసి పెట్టండి. ఓకేనా, దీనికి సంబంధించిన ఫుల్ వీడియో ఛానల్లో అప్లోడ్ చేస్తాను, అక్కడికి వెళ్ళి చూడండి. ఎగ్ రైస్ చాలా బాగుంటుంది. కానీ ఇందులోనే క్యారెట్ వేసుకోవచ్చు, బీన్స్ వేసుకోవచ్చు, ఇంకా ఏమన్నా ఉంటే క్యాప్సికమ్ ముక్కలు, ఇలా రకరకాలు వేసుకోవచ్చు. కాకపోతే ఈరోజు నేను ఓన్లీ ఎగ్ రైస్ మాత్రమే చేస్తున్నాను. ఓకేనా, ఫుల్ వీడియో ఛానల్లో ఉంది, చూడండి. మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.